ఇలా మా మదన గారి ఆధ్వర్యంలో మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా యాత్ర బాగా దిగ్విజయంగా సాగుతా ఉన్నది. దీని ఉద్దేశం ఏంటంటే 50 సంవత్సరాల రిజర్వేషన్ ఇచ్చి ఇందిరాగాంధీ తండలో జెండా కాంగ్రెస్ జెండా పాదాలని మా ముఖ్యమంత్రి గారు ఆదేశంతో ఇవాళ తండకు పోవడం జరుగుతున్నది. అదేవిధంగా మా బంజారాల బిడ్డలకు ఎరకల బిడ్డలకు ఆనాడు ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి అందరం ఇలా ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ యాత్ర సెప్టెంబర్ 18 దాకా సాగుతుంది. 18 నాడు బహిరంగ సభకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తారు. అందరం కూడా సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ బస్సు యాత్రను చేపట్టడం జరిగింది ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో. మొన్న అచ్చంపేటలో స్టార్ట్ అయ్యి నాగర్ కర్నూలు ఈరోజు వనపర్తి మీదుగా ఇప్పుడే మన దేవరకద్రకు రావడం జరిగింది. భూత్పూర్ మండల హెడ్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున మన ఎస్టీ సోదరులందరూ కూడా ఘన స్వాగతం పలికి మన ఈ కార్యక్రమానికి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మిగతా ఆదివాసీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు 1976 లో ఆదివాసీలకు ముఖ్యంగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా, ఆ రిజర్వేషన్ కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ బస్సు యాత్ర చేస్తూ వాళ్ళు అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నారు. రేపు సెప్టెంబర్ 18వ తారీఖు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా అయితే పాటుపడ్డదో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది. కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా సపోర్ట్ గా ఉండాలనే ఆలోచనతోనే ఈరోజు ఎస్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ యాత్ర చేపట్టినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గంకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆదివాసీకి సంబంధించిన నాయకులు, ఎస్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరూ కూడా నా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.